ఒక అవకాశం మీకు వాక్యం పంచుకోవడానికి, వాక్యము చాటించడానికి దేవుడు నా జీవితంలో ఇచ్చిన మరొక అవకాశం కొరకు దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా శక్తి, మా బలము, మా నీతి, భక్తి కాదు కానీ కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బ్రతికించి ఈ మహాదయ కొరకు నీకు వందనాలు. నాతో కూడా యూట్యూబ్ దగ్గర వేచి ఉన్న నీ ప్రజలందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని చూసే దేవుడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు నీవే అని హాగరు నీకు పేరు పెట్టింది నాయన. ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ కన్నులు మా మీద ఉన్నది కనుక నీకు స్తోత్రం. నీతిమంతుల మీద నీ కన్నులు, మరి తండ్రి నీ యొక్క చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మరి ఎట్టి అవసరంలో నీ బిడ్డలున్న వారందరికీ నీ యొక్క శక్తిని, నీ ఉనికిని, నీ బలాన్ని దయచేయమని, వారి అవసరతలన్నీ నీ మహిమైశ్వర్యం చొప్పున తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసరాలని నాకు నా నోటికి తోడై ఉండి నేను పలకవలసిన మాటలు పలకడానికి కృప దయచేయండి నాయన. వాక్య పరిచర్యలో మీరు తోడుండి నడిపించండి. సన్నిధితో మమ్మల్ని కప్పుమని ప్రార్థన చేస్తున్నాను. లోకమంతటా ఎంతో దుఃఖం ఉన్నది, బాధ, భీతి, భయం ఉన్నది ప్రభువా. మాకైతే నీ రెక్కల క్రింద మాకు అభయం ఇచ్చినావు తండ్రి. నీ రెక్కలను మేము శరణుజొచ్చి ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. మాతో మాట్లాడమని ప్రభువా, నువ్వు చేసిన ఉపకారాలన్నిటి కొరకు మేము కృతజ్ఞులం, సదా వందనస్తురాలు ప్రభువా. నీకు స్తోత్రం. ఇదిగో నీ దాసురాలు నా నోట నీ మాటలు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానంతో మేము ముందున్నాను. నీవు మరల మమ్మను బ్రతికింపవా, విల్ యు నాట్ రివైవ్ అస్ అగైన్ అంటే ఇది చాలా గొప్ప మాట. మరి దీని గురించి ఎక్కువ లోతుల్లోకి వెళ్ళి ధ్యానించి ప్రజలకు అందించాలని ప్రభు మరి ప్రేరేపిస్తున్నాడు నన్ను. మరి కీర్తనలు 85వ కీర్తన, మరి కోర కుమారులు రాసిన కీర్తన. ఇది ఉజ్జీవాని కొరకున్న ఒక అపేక్ష, అంటే ద నీడ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. అంటే ఉజ్జీవం కావాలని ప్రజలు కోరుకోవడం. మమ్మల్ని తిరిగి మీరు బ్రతికించాలి. మేము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారం. మాకు తిరిగి ఒక పునరుద్ధరణ కావాలి, పునరుజ్జీవం కావాలి. మరి మమ్మల్ని సమకూర్చాలి. నువ్వు యు హావ్ టు రిస్టోర్ అస్ లార్డ్. మరి మీ ఉగ్రత మేము భరించలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించు ప్రభువా. మరి మమ్మల్ని తిరిగి నెలకొల్పాలి. నీవు నీ చిత్త ప్రకారం మా బ్రతుకులు ఉండాలి. మరి అలాగూ ఒక ఉజ్జీవం కొరకున్న ఆశ ఉన్నదని మనం గమనించాలి. 85వ కీర్తన కోర కుమారులు రాసిన కీర్తన. మరి ఈ కీర్తనలో మనం చూస్తున్నాము దేవుని ప్రజలు బబులోను చెర నుండి విముక్తి పొంది వారు పాలస్తీనా దేశానికి వస్తున్నారు. అంటే ఇంతవరకు బంధకాల్లో ఉండినారు. ఈ బంధకాలు ఎందుకు కలిగింది, ఎందుకు ఈ చెరలోనికి వెళ్ళవలసి వచ్చింది అంటే దేవుని ప్రజలు పాపం చేసినారు. దేవుని చేత ఎన్నుకోబడిన దేవుడు తన స్వకీయ సంపాద్యంగా ఎంచుకున్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినక వైదొలగినారు. చూడండి, దేవుడు చాలా ద్వేషించే 2 పాపాలు, ప్రధాన పాపములు ఉన్నాయని నేను ఎప్పుడు చెప్తాను. ఒకటి వ్యభిచారము, మరి ఒకటి విగ్రహారాధన. ఈ 2 పాపాలు దేవుని ప్రజలు చేసినారు. దేవుని దూరస్తులైనారు. దేవుని కోపాగ్ని వారి మీద కుమ్మరింపబడింది. వారు చెరలోనికి కోల్పోబడినారు. ఒక మనిషి పాపం చేసినప్పుడు జరిగే సంఘటనలు చాలా ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిది, మరి శత్రువులు వాని మీద పడతారు. అంటే శత్రువులు ఎదుట నిలవలేకపోతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవాడు. ఎప్పుడైతే దేవుని క్రమంలో మనం ఉంటామో ఎవరు నిన్ను ఏమి చేయలేరు, ఏది నిన్ను తాకలేదు, సోకలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు కొద్దిగా దేవునికి దూరం అయిపోతావో అప్పుడు ఆరంభమవుతుంది నీ శ్రమలు. దేవుని కోపాన్ని నువ్వు భరిస్తూ ఉంటావు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాలని, తప్పకుండా మరి ఉజ్జీవం కొరకున్న ప్రసంగం చేయాలని దేవుడు ఆత్మ నన్ను ప్రేరేపించి, నాలో ఉన్న తపన ఒక గొప్ప ఉజ్జీవాన్ని మా దేశానికి పంపు ప్రభువా. కోవిడ్ను పంపినావు, ఇంకా చాలు తండ్రి, మీ కోపం మేము భరించలేకపోతున్నాం. కోవిడ్ ఎలాగూ వ్యాపించింది, చైనా దేశంలో ఆరంభించి సర్వ లోకానికి వ్యాపించినట్లు మరి ఈ రోగం భరించలేక ఎంతమంది మరి ప్రాణాలు కోల్పోయినారు. కానీ ఒక ఉజ్జీవము ఒక దగ్గర నుండి బయలుదేరి సర్వలోకానికి వ్యాపిస్తే ఎంతమంది రక్షణలోకి వస్తారు, ఎంతమంది మారుమనసు పొందుతారు, ఎంతమంది నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ఈ బంధకాలన్నీ త్రెంచబడి, పాపము తొలగింపబడి పవిత్రంగా దేవుని సన్నిధికి చేరగలుగుతాం కదా. మరి ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది. అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తాను అంటున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నేను చదువుతున్నాను. అంటే జోయల్ 2:28. తప్పకుండా ఒక గొప్ప ఉద్యమం రాబోతున్నది. ఎందుకంటే ఇప్పుడే ప్రజలందరూ కూడా మేల్కొంటున్నారు. ఒక సేవకురాలుగా నా అనుభవము, ఒక సంఘం నడిపించే అనుభవంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందున్న ప్రార్థనల కంటే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ప్రార్థనలు అధికమైంది.
ఉదయకాలం దాదాపు 200 కుటుంబాలు పైగా చేరుకొని ప్రార్థన. ఇంకా నేను వేరే పరిచర్యల్లో కూడా చూసినాను, వేల మంది కూడుకొని ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు. అది ఉజ్జీవానికి నాంది. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. వేల మంది ఉదయకాలము కూడుకొని ప్రార్థిస్తున్నారు, వందల మంది కూడుకుంటున్నారు, 30-40 మంది కూడుకుంటున్నారు, ఉదయం లేస్తున్నారు, ప్రేయర్ కాన్ఫరెన్స్లో కనెక్ట్ అవుతున్నారు, జూమ్లో కనెక్ట్ అవుతున్నారు, మరి వారు ఫోన్లో కనెక్ట్ అవుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇదంతా అంటే గొప్ప కుంభవర్షానికి ఒక అరచేయి అంత మేఘంలాగా మనకు కనబడుతుంది. కాబట్టి ఉద్యమం గురించి మనం కేంద్రీకరించాలి. ఏమేమో అడుగుతున్నాం, రోగం పోవాలని అడుగుతున్నాం, మనిషి బ్రతకాలని అడుగుతున్నాం, మరి పెళ్లి కావాలని అడుగుతున్నాం, ఉద్యోగం కావాలని అడుగుతున్నాము, మరి సమాధానం కావాలని అడుగుతున్నాం. కానీ ఉద్యమం కొరకు మనం అడగాలి. దట్ షుడ్ బి అవర్ మెయిన్ టార్గెట్ ఫర్ ప్రేయర్. అవును, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఇంకా 4 ఏళ్ళు బతకాలని ప్రార్థన చేస్తున్నావా, లేక రోగం రాకూడదని ప్రార్థన చేస్తున్నావా? కానీ నువ్వు ఈ ప్రార్థన చేస్తే మాత్రం నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పైగా ఉద్యమం దిగొస్తుంది. ఉద్యమం ఆల్రెడీ ఆరంభమైంది. ఎందుకంటే మరి ప్రభా, నీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? భూమి అంతా తుడిచేసి జనాలంతా భూమి నుండి మరి తుడపబడితే నీ వాగ్దానం నెరవేరాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం నెరవేరాలి కదా. మరి ఈ వాగ్దానం నాకు గుర్తొచ్చింది, యోవేలు గ్రంథం 2:25. మరి తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అంటే పోరింగ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆన్ అస్. మన మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుందనే వాగ్దానం యోవేలు గ్రంథములో ప్రవక్త ప్రవచించినాడు. అదే ప్రవచనాన్ని అపోస్తులైన పౌలు ఎత్తిపట్టి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు పాత నిబంధనలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని క్రొత్త నిబంధనలో పేతురు ఎత్తిపట్టి చెప్తున్నాడు. 2:17లో మీరు చూస్తారు కదా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించేదను, మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు అందరు. ఆ దినంలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీద నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించేది. అంటే మరి పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది గొప్ప ఉద్యమం. మనమందరం కూడా విశ్వాసం. ఇప్పుడు వేరే వేరే ప్రార్థనలు చాలా చేసినా చాలు. ఇది మరి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ ఇస్ టు ప్రే ఫర్ అ గ్రేట్ రివైవల్. గొప్ప ఉద్యమం కొరకు మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా సర్వ జనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రేయర్, వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్, గాడ్ లైక్ ప్రేయర్. అంటే దేవుడు ఈ ప్రార్థనను అంగీకరిస్తాడు, ఇష్టపడతాడని నేను ముమ్మాటికి చెప్పగలను. ఇక్కడ మీరేమంటున్నారంటే, నువ్వు ఎన్నో చేసావు, మాకు ఎన్నో మేలు చేస్తావు, మాకు నువ్వు చెయ్యలేని మేలే లేదు, కానీ ఒక్కటి చేయి ప్రభు, మమ్మల్ని మరల బ్రతికించు. 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరల మమ్మల్ని బ్రతికింపవా. రివైవ్ అస్ అగైన్ ఓ లార్డ్, విల్ యూ నాట్ రివైవ్ అస్ అగైన్ లార్డ్. మేము చచ్చిపడి ఉన్నాం, మేము త్రాణి లేకున్నాం, మేము శక్తిహీనం, మేము భక్తిహీనం, మా పాపాలు ఒప్పుకొని నీ తట్టు తిరిగినప్పుడు నీ ఆత్మను మా మీద కుమ్మరిస్తావు ప్రభు అని విశ్వాసంతో ఈ కోరవ కుమారులు రాస్తున్నారు. యెహోవా, నీవు నీ దేశం విడలు కటాక్షం చూపి ఉన్నావు, చెరగిపోయిన యాకోబు సంతతిని నువ్వు వెనుకకు రప్పించి ఉన్నావు. అవును, పాప బానిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు విశ్వాసం ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధిస్తాను? నేను చాలా ప్రసంగాలు, దాదాపు 28 ప్రసంగాలు చేసినాను ఆరాధన గురించి. ద మెయిన్ రీజన్ టు వర్షిప్ గాడ్ ఈజ్ ఈ డెలివర్డ్ ఫ్రమ్ యూ ఫ్రమ్ సిన్. చూడండి, పాపము నుండి, అంధకారము నుండి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి, రక్షణ వెలుగులోకి మనల్ని తీసుకొని వచ్చాడు. అందుకే మనం ఆదివారం కూడి ఆరాధిస్తాం, ప్రభు బల్లను ఆచరిస్తాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ కొరకు దేవుని స్తుతిస్తాం, ఆయన చేసిన మేళ్ల కొరకు దేవుని స్తుతిస్తాం. చెర నుండి మనల్ని కూడా విడిపించినాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా బబులోను చెర నుండి విడిపించినాడు, ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించినాడు, అలాగే పాపం అనే బంధకాల నుండి మనల్నందరినీ కూడా విడిపించినాడు. మరి విడిపించినాడు, మేళ్ళు అనుభవిస్తున్నాము. ఇది మాత్రం కాదు, తిరిగి మేము అవిధేయత ద్వారా మాలో ఉన్న ఆత్మ క్షీణించిపోయింది, తిరిగి దాన్ని నువ్వు బలపరచాలి, తిరిగి దాన్ని ఉజ్జీవింపజేయాలనే ప్రార్థన. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేవుడు చేసిన కార్యాలన్నీ ఎత్తిపట్టి చెప్తున్నారు. ఎన్నెన్ని మేలు చేసినాడు, ఎన్నో చేశావు దేవా. మా పాపములను పరిహరించినావు, మా యొక్క దోషములను నీవు తుడిచివేసినావు, పాపమంతయు నీ ప్రేమ చేత కప్పివేసినావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. పాపానికి వచ్చే జీతం మరణమని మనకు తెలుసు, కఠిన శిక్ష, ఉగ్రత, దేవుని ఉగ్రత. కానీ దేవుడు తన ప్రజలను క్షమిస్తున్నాడు కదా. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగు నాయన, మా తట్టు తిరుగు ప్రభువా, నాయన మా తట్టు తిరుగు. మేము మరి దాహంతో ఉన్నాము, మేము ఒక గొప్ప కార్యం చూడాలని ఆశతో ఉన్నాము. నీ ప్రేమను మా మీద కుమ్మరించు. మా రక్షణ కర్తవగు దేవుడవు నీవే, నువ్వు మా వైపు తిరగాలి. టర్న్ టు అస్ లార్డ్. తర్వాత మా మీదనున్న నీ కోపము చాలించు. చాలు ప్రభువా. ఇప్పుడైతే భక్తులందరూ అదే ప్రార్థిస్తుంది, ఇంకా చాలు ప్రభువా. లార్డ్, ఇన్నఫ్ లార్డ్. ఈ మరణాలతో మేము ఎంతో కృషించిపోయినాము, బిక్కుమంటూ బ్రతుకుతున్నాము అందరం.
మరి ఎప్పుడు ఏ కీడు వచ్చి పడుతుందో తెలియదు. మరి రాజగృహాన్ని కూడా వదిలిపెట్టడం లేదు, దేశ నాయకులను లోక నాయకులను వదిలిపెట్టడం లేదు, మరి ఉన్నవారిని వదిలిపెట్టడం లేదు, పేదవారిని వదిలిపెట్టడం. ఈ మహమ్మారి రోగంతో ఎంత భయభీతుల్లో ఉన్నారు ప్రజలు. ఇక చాలు తండ్రి, నీ కోపం చాలు ప్రభువా, నీ ఉగ్రత చాలు ప్రభువా, నీ కోపాగ్ని చల్లార్చుకో అని ప్రార్థన. మా మీదనున్న నీ కోపము చాలించము, ఎల్లకాలము మా మీద కోపించదవా. ఇప్పటికే మరి దాదాపు 9 నెలలు అవుతున్నది. మనుషులు ప్రతిరోజు దేవుని ఉగ్రత భరిస్తూనే ఉన్నారు, దేవుని కోపం అయినా చాలామందికి ఇంకా తెలివి రాలేదు, మారు మనసు కలగలేదు, ఇంకా కఠిన హృదయులై పాపం చేయడానికి తెగిస్తున్నారు. దేవుని భయం మనుషుల్లో బొత్తిగా లేకుండా ఉన్నది. కానీ ఒక్కటి చూడండి, మరి మనకు సంతోషం ఇచ్చేది అంటే భక్తులు చాలామంది దేవుని తట్టు తిరిగినారు, విశ్వాసులు దేవుని తట్టు తిరిగినారు, తమను తాము తగ్గించుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎన్నడూ కూడా ఉదయం లేవని మనుషులు కూడా వారు ఉదయకాలం లేచి ప్రభు పాదాలు పట్టుకుంటున్నారంటే దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. అదే ఉజ్జీవానికి నాంది అని చెప్పగలను. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, ఇలాగే ఉంటుందా నీ కోపం అని అనుకుంటున్నావు. కానీ ఎప్పుడు మరీ రోజు ఇదే వార్తలు, టీవీ నిండా వార్తలు. ఎంత బాధ, ఎంత భీతి. చూడండి, ప్రయాణం చేయాలంటే భయము, ఎక్కడైనా ఇంటి బయటికి వెళ్ళాలంటే భయము, బిక్కుమంటూ బ్రతుకుతున్నారు మనుషులు. మరి దేవుని యొక్క గొప్ప కార్యం ఎదురు చూస్తున్నాము మనం. వీఆర్ సీకింగ్ గాడ్స్ పవర్. అవును, దైవశక్తిని మన జీవితంలో చూడాలంటే ప్రార్థన తప్ప మరి మార్గం ఎక్కడున్నది. కనుక ఇక్కడ నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా. దిస్ ఇస్ అవర్ కీ వర్స్ టుడే. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. అవును, మేము ఈ దుఃఖము, ఈ నిట్టూర్పు ఎగిరిపోవాలి, మాకున్న భయము, భీతి ఎగిరిపోవాలి, మాకున్న కృంగుదల తొలగించు నాయన, మాకు సంతోషం కావాలి, నీ యందే మాకు సంతోషం. ఈ లోకం మాకు సంతోషం ఇవ్వదు, లోకం దగ్గర ఇవ్వడానికి ఏదీ లేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్నావు. అవును తండ్రి, మాకు సంతోషం నీ సన్నిధిలో కలుగుతుంది, నీ ద్వారానే కలుగుతుంది, నీ మూలానే కలుగుతుంది. మాకు సంతోషం దయచేయి, మాకు సమాధానం దయచేయి, నీలో ఆనందం దయచేయి. అవును, నీతో నడవాలంటే మేము నీ మాట వినాలి. ఆమోసు గ్రంథం 3:3లో ఒక మాట ఉంది, ఇద్దరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇప్పుడు ఒక వాకింగ్కి పోవాలంటే నువ్వు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే పోతావు, ఎవరు పడితే వాళ్ళతో బయటికి వెళ్ళవు కదా. యూ చూస్ ద పర్సన్. ఎందుకంటే మనసులు కలవాలి, నువ్వు కనెక్ట్ కావాలి ఆ మనిషితో, వేవ్ లెంత్ సూట్ కావాలి, అప్పుడే నువ్వు ఇద్దరు కలిసి నడుస్తావు. నా పద్ధతి అదే. అందరినీ నేను ఎప్పుడు తీసుకుపోను, నాకు మైండ్ వేవ్ లెంత్ సరిగ్గుంటేనే మాట్లాడతాను వాళ్ళతోటి. అయితే మరి దేవుడు ఎలాగుంటాడు? దేవుడు కూడా తనకు నచ్చిన వాళ్ళని తనతో నడిపిస్తాడు. నీవు దేవుని మనసు కలిగి ఉండి దేవునికి విధేయత చూపినప్పుడు, దేవుని భయపడినప్పుడు తప్పకుండా దేవునితో నడిచే అవకాశం నీకుంటుంది. నీకు సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. మరి నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. ఎందుకంటే ఆయన జీవాధిపతి, ఆయన జీవదాత. నా జీవదాత అయిన దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానని 42వ కీర్తనలో మీరు చూస్తారు కదా, 8వ వచనంలో, నా జీవదాత అయిన దేవ. అవును, హీస్ ద ఆథర్ ఆఫ్ మై లైఫ్. నా జీవానికి మూలం ఆయన్ని. ఆయనతో నేను నడవాలి, నాకు జీవం కావాలంటే. ఏదో ఇన్సులిను, పెన్సిలిను లేకుంటే ఇంకేదో మరి సెలైన్ ఎక్కిస్తే జీవం వస్తుంది అనుకుంటున్నావా? కానే కాదు. కొన్నిసార్లు అవి కూడా వికటించి ప్రాణం పోతుంది. కానీ దేవునితో కూడా నడిచినప్పుడు నీకు జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. ఈ లోకంలో గొప్ప ఉద్యమం చూడాలి ప్రభువా, అంతకుముందు నన్ను తీసుకొని పోకూడదని ప్రార్థన చేయాలి భక్తులు. విశ్వాసులందరూ మొరపెట్టాలి. ఇంకా చాలా లిస్ట్ ఇచ్చినారు దేవుని దగ్గర, ఎంత పెద్ద లిస్టు అది. చాట్ బాక్స్లో చూస్తుంటే రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. కానీ డిడ్ యూ ఎవర్ ప్రే ఫర్ ఎ గ్రేట్ రివైవల్? గొప్ప ఉద్యమం నేను చూడాలి, నా గృహంలో చూడాలి, నాలో చూడాలి, నా సంఘంలో చూడాలి, లోకంలో చూడాలి, నా సమాజంలో చూడాలి, గొప్ప ఉద్యమం అని ప్రార్థన చేయాలి. దట్ షుడ్ బి అ ఫస్ట్ ప్రయారిటీ టు సీక్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. అందుకే ఇక్కడ 6వ వచనంలో, నీ ప్రజలు నీ యందు సంతోషించి, చాలు ప్రభువా, చాలా దుఃఖించిన. పాపం వలన వచ్చేది దుఃఖం, పాపం వలన వచ్చేది నెట్టూర్పు. నేను ఆలోచించిన, పాపం చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. 0 బ్యాలెన్స్ ఉంటుంది, ఆఖరికి 0 ఉంటుంది. నీకు ఉన్నదంతా కోల్పోతావు పాపం ద్వారా. పాపం ద్వారా మొట్టమొదట కోల్పోయేది దేవునితో ఉన్న బంధం. ఇక దేవునితో ఉన్న బంధం కోల్పోయినాక ఇంకేం ఒరుగుతుంది? ఏం ఒరగదు, ఎండిపోతావు. అందుకే ఆయనలో ఉండాలంట, ఆయన నిలిచి ఉండాలంట, తీగ కొమ్మలో ఉండాలంట, అది నాటపడాలంట. ఆ వేర్ల నుండి వచ్చే సత్తు అంతా ఆ కొమ్మలు రెమ్మలు అన్నీ అనుభవించాలి. అప్పుడే పువ్వులు కాయలుగా ఫలిస్తావు. ఆయనలో నిలిచి ఉంటేనే నీకు ఫలం, లేకుంటే ఫలం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన యందే ఉన్నది మన సమస్తం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మనల్ని బ్రతికించవా? యెహోవా, నీ కృప మాకు కనపరచము, నీ రక్షణ మాకు దయచేయము. అవును, నీ కృప కావాలి, నీ రక్షణ కావాలి. చూడండి, ఇప్పుడు ప్రోగ్రాంలు అనేకంగా ఉంటాయండి, కానీ ఉజ్జీవం లేదు.
ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రోగ్రామ్ నన్ను కూడా ఎన్నో ప్రోగ్రాంలు పిలిస్తే నేను పోను అనుకున్నాను. ఇది మంచి సమయం, నేను అంతఃపురంలోకి వెళ్ళి మరి నా గదిలోకి వెళ్ళి గొల్లం వేసుకొని దేవునితో గడపాలి. ఇప్పుడు అదే సమయం. చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నారు, చాలా మరి కార్యకలాపాలు పెట్టుకున్నారు. దాంతో ఉద్యోగం వస్తుందా? రాదు. ప్రార్థనే ఉద్యోగానికి మూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి, ఇద్దరిద్దరు ప్రార్థన చేయాలి, ఫోన్లో ప్రార్థన చేయాలి, జూమ్లో ప్రార్థన చేయాలి, కనెక్ట్ అయి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఉదయకాలము లేవాలి. ఉదయకాల ప్రార్థన మరి ఉజ్జీవానికి మొట్టమొదటి మెట్టు. నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఉదయకాలం లేస్తున్నారు అన్ని సంఘాలు, అన్ని ఆర్గనైజేషన్స్. మరి భక్తులతో దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట. ఉదయం నడిపిమంటున్నాడు. చూడండి, వివేకమని ఆయనను వెతకడం, ఉదయకాలం నీ కంఠధ్వని ఆయనకు వినిపించడం, ఆయన కంఠస్వరం నువ్వు వినడం, అంతకు అదే ఉజ్జీవానికి మొట్టమొదటి మెట్టు. మీకు ఇలాంటి అనుకూలతలు సంఘాలు ఇస్తున్నాయి. అవును, మీరు జాయిన్ కావాలి, ప్రార్థనలో పాల్పొందాలి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఉన్నది. జూమ్లో కనెక్ట్ అయిపోవాలి. సంఘానికి ఫోన్ చేసి లింక్ వాళ్ళు పంపిస్తారు. వెంటనే నువ్వు ఉదయకాల ప్రార్థనలు అంటే దేవుని సన్నిధిలో నువ్వు కాచుకొని ప్రార్థన చేసినప్పుడు నువ్వు బాగుపడతావు, కుటుంబం బాగుపడుతుంది, నీ అవసరతలు తీరిపోతుంది, నీ హృదయంలో మార్పిడి వస్తుంది, ఆత్మను దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప, దేవుని రక్షణ మనము అనుభవిస్తాము. దేవుని స్తోత్రం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టదు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిస్తున్నాడు. శుభం కలుగుతుంది దేవుని వెతుకుతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. శుభవచనం తన భక్తులతో పలుకుతాడంట. విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటాడంట దేవుడు ప్రార్థన చేసేవారికి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటే చూడండి, శుభవచనం పలికే దేవుడు, శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించే దేవుడు. శుభము కలుగునుగాక అని పునరుద్ధరణుడైతే కొంతమంది స్త్రీలను ఎదుర్కొని ప్రభు అంటాడు, మీకు శుభము కలుగునుగాక. మరియతో గబ్రియేలు దూత సెలవిస్తున్నాడు, మరియా నువ్వు భయపడకు, నీకు శుభము కలుగునుగాక, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుంటే అంతా శుభమే కదా. ఇక్కడ భక్తులతో ఆయన శుభవచనము సెలవిస్తున్నాడు. మీరు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎందుకు పాపం చేయలేదయ్యా నువ్వంటే, నేను దేవునికి భయపడు వాడను కనుక నేను ఆ పని చేయలేను, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయలేనని మొర్దెకై అంటాడు. అన్యుడైన వానికి నమస్కారం చేయమంటే అన్యరాజుకు నమస్కారం చేయడు. నేను యూదుడను, నేను ఆ పని చేయలేను అంటే, నేను దేవుని బిడ్డను, నేను ఆ పని చేయలేను, నేను దేవుని దాసుడను, నేను వ్యభిచారం చేయలేను. ఎంత మంచి మాట. దేవునికి స్తోత్రం. ఆయన రక్షణ ఎప్పుడు కూడా ఆయనకు భయపడు వారి మీద ఉన్నది, భయపడు వారికి సమీపంగా ఉన్నది. మేము మరల బుద్ధిహీనులు కాకుండానట్లు మమ్మల్ని తప్పించు. వీ షుడ్ నాట్ బి అ ఫూల్స్ అగైన్. ఫూలిష్ వర్క్స్ వీ షుడ్ నాట్ డూ. వెన్ ఎ పర్సన్ ఈజ్ ఎ ఫూల్, నన్ను అడిగితే ఎ పర్సన్ బికమ్స్ ఎ ఫూల్ వెన్ హీ డిజోబేస్ గాడ్. దేవునికి అవిధేయత అయినప్పుడు వాడు బుద్ధిహీనుడు. వాడంత బుద్ధిహీనుడు మరొకడు లేడు. ఎందుకంటే దేవుడు ఎవరు? అంత గొప్ప దేవుని ప్రేమను కోల్పోతున్నాడు, దేవుని ఉగ్రతను భరించడానికి సిద్ధమవుతున్నాడు అంటే వాడు ఒక బుద్ధిహీనుడు. ఇక్కడ వాక్యాలు మేము బుద్ధిహీనులు కావద్దు, నీ ఆజ్ఞలను మేము అతిక్రమించొద్దు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి నీకు దూరం అయితే మేము ఎండిపోయి తీగ వలె బయటికి పారవేయబడతాం. నీలో మేము ఉండాలి, నీ సారమంతా మేము అనుభవించాలి, మేము సంతోషంగా ఉండాలి, నెమ్మదితో ఉండాలి, సమాధానంతో ఉండాలి, శక్తితో నింపబడాలి. అంటే మేము నీలో నాటబడాలి, మేము నీ తట్టు తిరగాలి, నువ్వు మా తట్టు తిరగాలి. దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృపాసత్యములు కలుసుకొనినవి రక్షణ మరి అన్నది మరి దేవుడు అనుగ్రహిస్తాడు తన ప్రజలకు. దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగింది రక్షణ. కృపాసత్యములు ఒకదాన్నొకటి కలుసుకుంది, నీతి సమాధానములు ఒకని దాన్నొకటి ముద్దు పెట్టుకున్నవి. అంటే దీని అర్థం ఏంటంటే, కృప మరి పాపిని క్షమించి రక్షణలోకి నడిపిస్తుంది. సత్యం అంటుంది, కృప అంటది రా నేను నిన్ను క్షమిస్తానంటది. సత్యం అంటది కుదరదు, నువ్వు పాపం చేసినావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని సత్యం అంటది. సత్యం అవును, అది సత్యమే కదా. శిక్షకు పాత్రుడు పాపం చేసిన వాడు. కృప అంటది నువ్వు రా దేవుని దగ్గర రా, దేవుడు నిన్ను క్షమిస్తాడని. కృపా సత్యములు కలుసుకున్నప్పుడు అది ఎంత గొప్ప వింతగా ఉంటుంది. అవును, కృపచేత పాపము కొట్టివేయబడేది. సత్యం అంటుంది నీకు శిక్ష కావాలని, కృప అంటుంది దేవుడు నిన్ను క్షమిస్తాడు రా అని అంటుంది. ఈ కృపా సత్యములు కలుసుకున్నప్పుడు మరి ఎంత వింత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకుని, నీతి ఉన్న చోటనే సమాధానం ఉంటుంది. మీకు ఎప్పుడైనా గమనించినా
ఇవి రెండు ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి ఉండదు. సమాధానం నీతి లేక రాదు. నీతి ఉన్న చోట సమాధానం ఉంటుంది. అందుకే నీతి సమాధానాన్ని కలగజేస్తుంది. నీతి సమాధానములు ఒకటొకటి కలుసుకొని ముద్దు పెట్టుకున్నావంట. భూమిలో నుండి సత్యం వలచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకొని వదిలిపెడతావో దేవుని కృప నీకు లభిస్తుంది, దేవుని రక్షణ నీకు లభిస్తుంది, మరి కృప లభిస్తుంది, ఆయన వద్ద విమోచన లభిస్తుంది, ఆయన వద్ద క్షమాపణ లభిస్తుంది, నీతి లభిస్తుంది, నీకు సమాధానము లభిస్తుంది. మరి ఆకాశంలో నుండి నీతి పారజూస్తుంది. యెహోవా ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించును. ఉజ్జీవింపబడినప్పుడు అంటే దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు అంతా అభివృద్ధి కలుగుతుంది. దేవుడు ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇస్తాడు. పాప క్షమాపణ. సిన్ బ్లాక్స్ ఆల్ గాడ్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదాలని అడ్డుపరిచేదే కదా పాపము. అందుకే అంటున్నాడు దేవుడు ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించు. మరి ఆ రక్షణ పొందిన తర్వాత ఉన్న ప్రతిఫలం ఏంటంటే అభివృద్ధి, విస్తారమైన అభివృద్ధి. మన భూమి దాని ఫలమునిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. అంటే ప్రభు తానే తన ప్రజల ముందు నడుస్తాడని అర్థం. నేను నీకు ముందుగా వెళ్తాను. సో వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని వైపు తిరిగి, దేవుడు నీ వైపు తిరిగి, మరి చూడు, మరి నీకు ఒక దేవునితో ఒక సత్సంబంధం కలిగినప్పుడు నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత అంత అభివృద్ధి. నీకు దేవుడు తోడుంటాడు, నీతో నడుస్తాడు, నీ ముందు ఉంటాడు. చూడు, నీ త్రోవ సరళం చేస్తాడు. మరి దేవుని ఆత్మతో నువ్వు నింపబడి దేవుని శక్తిని, ఉనికిని నీ జీవితంలో తెలుసుకుంటావు అనేది ఒక 7 కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 7 స్టెప్స్ టు రివైవల్. ఈ ఒక్క గొప్ప ఉద్యమం దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపబడాలంటే 7 కార్యాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. ఒకటి అంటే ఉద్యమం అంటే నేను చెప్పినాను కదా, పునరుద్ధీకరణ లేక మరి సమకూర్చబడట. పునరుద్ధరణ అంటే నువ్వు ఉన్న బలహీనమైన స్థితి నుండి, చచ్చిన స్థితి నుండి తిరిగి నూతన జీవంతో గెటింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. చూడండి, ఒక వాడిపోయిన పువ్వుని తీసి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేస్తారు. కొన్నిసార్లు నీళ్ళలో వేయగానే అది విచ్చుకుంటుంది, అది ఎందుకంటే దానికి జీవం వచ్చేస్తుంది. నీళ్లు లేక ఎండిపోయిన దాన్ని ఒక్కొక్క నీటి తడి తగలగానే చిగురిస్తుంది. కొన్ని ఎండిన మొద్దులు వాన తడికి ఆ తడి తగలగానే కొత్త కొత్త ఆకులు రావడం మనం చూస్తాం. అంటే దాంట్లో జీవం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ప్రజల పరిస్థితి అంతా మరి ఎంత దుఃఖకరంగా ఉంది. శక్తి లేక ఉన్నది, త్రాణి లేక ఉంది, భయంతో భయకంపితులైపోయి ఉన్నారు. కానీ గొప్ప ఉద్యమం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు రోగం పరారైపోతుంది. ఉజ్జీవం వచ్చినప్పుడు, ఉజ్జీవం కుమ్మరింపబడినప్పుడు నాకు అనిపిస్తుంది అసలు రోగానికి తావే లేదు, కరోనాకు తావే లేదు. ఉజ్జీవం అంటేనే అగ్ని, పైనుండి అగ్ని దిగినప్పుడు, ప్రజలందరూ ఉజ్జీవింపబడినప్పుడు, తిరిగి వాళ్ళు జీవాన్ని పొందుకున్నప్పుడు, ప్రభువులో వారు నిలిచి ఉన్నప్పుడు వారు ఏ రోగం వారికి తాకదు. దేవుని స్తోత్రం, పారిపోతుంది రోగం. కనుక మనం ప్రార్థన చేసేది వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద గ్రేట్ రివైవల్. లోకంలో నేను చరిత్రలో చూసినప్పుడు స్కాట్లాండ్లో గొప్ప ఉద్యమం ఒక భక్తుడు ప్రార్థన చేసినప్పుడు దిగొచ్చింది. ప్రజలందరూ మార్మల్స్ పొంది రెస్టారెంట్లు మరి దేవుని ఆలయంగా మారి, థియేటర్స్ కూడా దేవుని ఆలయాలుగా మారిపోయిందంట. అంటే అంత గొప్ప ఉద్యమం. త్రాగుబోతులు మారిపోయినారు, వ్యభిచారులు, వేశ్యాశాలలన్నీ మూయబడిందంట. చూడండి, ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు ఏమేమి సంభవిస్తుంది. గొప్ప ఉద్యమం వేల్స్లో మరి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగూ పలు దేశాలను దేవుడు దర్శించాడు. మన భారతదేశంలో ఎందుకు రాకూడదు ఉద్యమం? మనం ఎన్ని ప్రార్థనలు చేస్తే తప్పకుండా రావాలి. తాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి, విడిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకోవాలి, ప్రజలు పాపం ఒప్పుకోవాలి, దేవుని తట్టు తిరగాలి. అది మనం ప్రార్థన చేయాలి. అంటే ఈ పాపముల చేత చచ్చిన జనం తిరిగి ప్రభువులో పునరుద్ధాన శక్తితో లేవాలి. అంటే రక్షణ పొందుకోవాలి, దేవుని సమాధానం మనం పొందుకోవాలి. మొట్టమొదట ఉద్యమానికి ఉన్న రహస్యం ఏంటంటే వి మస్ట్ కన్ఫెస్ అవర్ నీడ్. అంటే ప్రజలు మారు మనసు పొంది మరి దేవుని వైపు తిరగాలి. ఒక గొప్ప ఉద్యమం కొరకున్న అవసరతను మనము గమనించాలి. అంటే బయట ప్రపంచంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలోనైనా ఈ దైవశక్తి కావాలి అని ఒక కోరిక ఉండాలి. నేను నిన్న కూడా ఒక సహోదరికి చెప్పినాను, మరి నాకు ఏ ఆశ లేదమ్మా అంటే, మరి నేనన్నా నీకు ఆశ లేకుంటే ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే ఆశీర్వాదం మూలపదం ఆశ. ఆశ నుండే ఉద్భవిస్తుంది ఆశీర్వాదం. నీకు ఆశ ఉండాలి, నీ దేవుడు నీ జీవితంలో రావాలని, నీ కుటుంబంలో మారు మనసు కలగాలని, నీ కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని సేవ చేయాలని, లేక నిన్ను దేవుడు మార్చాలని, నువ్వు దేవుని వైపు తిరగాలని, ఇవన్నీ ఆశలు కదా. ఈ ఆశలు ఉండకుంటే ఆశీర్వాదం ఎట్లొస్తుంది? నీకు ఆశ కలిగే ఉండాలి.
నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఆశ కలిగి ఉండడం ఎంతో మంచిది అని వాక్యంలో ఉన్నది. కాబట్టి ద నీడ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్ అంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ హ్యావ్ ద డిజైర్ ఇన్ అవర్ హార్ట్ టు సీ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ దిస్ వరల్డ్. మరి మనం చూసినప్పుడు మరి రెండవ చూసినప్పుడు వీ మస్ట్ అడ్మిట్ ద పాసిబిలిటీ ఆఫ్ రివైవల్. దేవుడు ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తాడని ఒక విశ్వాసం ఉండాలి. ఎందుకంటే తప్పకుండా అనుగ్రహిస్తాడు. అవకాశము ఇస్తాడా మనకు ఒక ఉజ్జీవాన్ని చూడడానికి అవకాశం ఇస్తాడు. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇంతకుముందు నేను 2 పాత నిబంధనలో యోవేలు గ్రంథం నుండి చదివినాను, క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం నుండి చదివినాను. నా జనులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరించకూడదు, సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మరి ఆ వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం నిష్ఫలం అవుతుందా? ఆకాశం భూమి అయినా గతించిపోతుంది, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు కదా. అవును, ఆయన మరి కడవరి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడని మరి ప్రవక్తలు ఎత్తిపట్టి చెప్పినారు కదా. యూ హ్యావ్ టు సీక్ దట్ లాటర్ రెయిన్. అవును, ఆ గొప్ప ఉద్యోగం కావాలని నువ్వు కోరుకోవాలి మనసారి. ఆశ లేకుంటే ఆశ కలిగించడానికి కూడా ప్రార్థన చేయాలి. అంటే మరి 2వ దినవృత్తాంతములు 7:14 ఆ మాట చూస్తాం కదా మనం. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ పాపములు ఒప్పుకొని నా వైపు తిరిగినేడల నేను వారి పాపాన్ని క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు కదా. 2వ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. ఇప్పుడు మనకు కావాల్సిన దేశంలో స్వస్థత, ఆరోగ్యపరంగా శారీరకంగా కావాలి స్వస్థత, మానసికంగా కూడా కావాలి. నీ ఆత్మీయ స్థితికి రోగం అంటుకుంటే దానికి నివారణ వద్దా? కరోనాకైతే ఇంత భయపడుతున్నావు, శరీరం పోతుందని, ప్రాణం పోతుంది. మరి నీ ఆత్మీయ గతి స్థితి ఏమనుకున్నావు? దానికి రోగం పడితే దానికి ముస్లిమ్స్ అంటారు ఇలాజ్ హోనా దవాసే బోత్ బడా హే దువా. అవును, మెడిసిన్ కంటే గొప్పది నీ ప్రార్థన. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ చోజన్ పీపుల్. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, దేవుని వెతకాలి. ఇప్పుడు వెతుకుతున్నారు అందరూ, చాలా మటుకు దేవుని వెతుకుతున్నారు. బుద్ధిహీనులైతే వెతకరు, వారు ఎప్పుడు వెతకరు. వాళ్ళు నరకం కొరకు సిద్ధపాటు చేయబడి ఉన్నారు. నరకాగ్ని వారి కొరకు కాచుకొని ఉన్నది. వారు ఎంత చెప్పినా వినరు కదా. మూర్ఖులు దేవుని మాట వినరు, వారు ఎప్పుడు వినరు, ఎంత చెప్పినా వినరు. ఒక బండ మీద నువ్వు 24 గంటలు నీళ్లు పోసినా కానీ ఆ బండ కరగదు కదా. కానీ అట్టి బండలు కూడా కరుగుతాయంట. వాక్యం అనే సుత్తెతో కొట్టాలి. అవును, బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళని ఇస్తుంది అన్నాడు కదా. బండలాంటి కొండలాంటి హృదయాలు కూడా కరిగిపోవడమే ఉజ్జీవం. అదే ఉజ్జీవం, అదే మనం చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చెడు మార్గాలను విడిచిపెట్టాలి. ఆకాశం నుండి అప్పుడు నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములను క్షమిస్తాను, నేను వారి దేశమును స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. 33:3 ఒక మంచి మాట, నాకు మొరపెట్టు, కాల్ అండ్ టు మీ. 33:3 కాల్ అండ్ టు మీ, ఐ విల్ హియర్ యువర్ ప్రేయర్. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని కార్యాలను నేను నీకు బోధిస్తాను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. వాట్ ఎ మైటీ ప్రామిస్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే ఇవన్నీ మీకు వస్తాయి, కానీ ప్రార్థన చేయండి సమయం ఎక్కడ ఉంది? అన్ని ప్రోగ్రాములు. ఇప్పుడు ఒక దైవజనుడు, పాపం మంచి దైవజనుడు, నేను ఎంతో గౌరవిస్తాను, హాస్పిటల్లో నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. జాగ్రత్త, వినండి నా మాట సరిగ్గా. నిస్సహాయ స్థితి, బ్రెయిన్లో పెద్ద మాస్ వచ్చేసింది, కదలలేకున్నాడు, మాట నోట లేదు, మొత్తం ఆర్గన్ ఫెయిలియర్ అయిపోయింది. ఎందుకయిందని నేను అడిగినాను. అమ్మా 24 గంటలు జూమ్ ప్రేయర్ అమ్మా. జూమ్లో ఉన్నాడు. మరి ఆ జూము, ఈ జూము, ఆ ఫోను చెవు నుండి కింద తీయకుండా మరి ఇలాగ ఇన్ని గంటలు ఉండడం ద్వారా మరి చూడండి ఎంత అనారోగ్యత పాలైన. దేవుని చిత్తమేనా? అంటే దేవునికి సమయం లేదు, ప్రోగ్రాములు అన్నిటికీ వెళ్తున్నావు. ఆ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాం. నువ్వు దేవునితో ఏకాంతంగా గడపాలి. ఇది గ్రహించండి. వాట్ అబౌట్ యువర్ 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్? నువ్వు వస్తున్నావు కరెక్టే, నువ్వు సమాజంలో వస్తున్నావు, సంఘంలో వస్తున్నావు, ప్రజలు కూడుకుంటున్నారు, అప్పుడు వస్తున్నావు, ఉదయకాలం వస్తున్నావు. నీకు ఏకాంత ప్రార్థన ఉందా? అంటే నీకు ప్రోగ్రాంలు ఎక్కువైపోయి మరి నువ్వు పనులు ఎక్కువ పెట్టుకోవద్దు. మార్తాలాగా, మరియలాగా దేవుని పాదాల దగ్గర గడిపే సమయం ఏది నీకు? అది చాలా ఇంపార్టెంట్. అది ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ దట్. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యెషయా 26:21 బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. యెషయా 26:21 నీ వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకోను,
ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండు. చూడండి, ఉగ్రత దినాలు ఎందుకు పోతలేవు అంటే ప్రజలు ఏకాంత ప్రార్థనలు చేయడం లేదు. ఉగ్రత దినం పో వరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు, ఏకాంత ప్రార్థన. నువ్వు వెళ్ళి నీ తలుపు వేసుకోమంటున్నాడు, గొల్లెం పెట్టుకోమంటున్నాడు, మోకరించమంటున్నాడు, దేవుని తట్టు తిరగమంటాడు. ఉజ్జీవం అనమాట అది. ఉజ్జీవం అనేది మొదట నీలో నుండే రావాలి కదా. మరి దేవుని తట్టు తిరగడానికి సమయం లేదు. ఇప్పుడు అందరికీ ప్రోగ్రాంలు ఎక్కువైపోయింది, యాక్టివిటీస్ ఎక్కువైపోయింది. ఇవంతా చాలా డేంజరస్. ఇవన్నీ ఈ మరి రేడియో యాక్టివ్ రేస్ అంతా ఈ సెల్లులో ఎక్కువ మాట్లాడుతుంటారు. సెల్ నేను చెప్పినాను కదా, ఒక్క సెల్ కాదు, ఒక ఆయన 4 సెల్లు తగిలించుకొని వచ్చినాడు నా దగ్గర అని చెప్పినాను నేను కాపరి కర్తవ్యం అనే ప్రసంగంలో. ఇట్ వాజ్ సో బిజీ విత్ ఆల్ దీస్ మోడర్న్ ఎక్విప్మెంట్స్, బట్ వేర్ ఇస్ ద టైమ్ విత్ గాడ్? అవును, కార్యక్రమాలు పెడుతున్నావు, మహాసభలు నడిపిస్తున్నావు, మరి చాలా గొప్ప గొప్ప కూడికలు నడిపిస్తుండొచ్చు, కానీ నీకు దేవునికి ఉన్న బంధం ఎక్కడుంది? ఏకాంత ప్రార్థనలోనే ఉంది కదా. దానికి సమయం ఉందా? ఇప్పుడు పెద్ద పెద్ద భక్తులకు కూడా సమయం లేకుండా చేసింది సాతానుడు. ఎందుకంటే ఉద్యమం రాకూడదు కదా. భక్తులు మొరపెడితే రాందేముంది? దేవుడు మన తట్టు తిరగడా? భక్తులందరూ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులని వాక్యంలో ఉంది. ఈ శ్రేష్ఠులైన భక్తులు మొరపెడితే రాకుండా ఉంటుందా ఉద్యమం? కానీ వారికి సమయం లేకుండా చేసింది సాతానుడే. ఇది సాతాను యొక్క కుయుక్తి, తంత్రం అన్నమాట. అందుకే పౌలు భక్తులు అంటారు, మేము సాతాను యొక్క తంత్రంలోని ఎరగని వారం కాము. ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్ ఇస్ టు డైవర్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇంటూ సమ్ అదర్ యాక్టివిటీ. అది చేయి, ఆ ప్రాజెక్ట్ పెట్టుకో, ఈ ప్రాజెక్ట్ పెట్టుకో, ఇన్ని బిల్డింగ్లు కట్టు, అన్ని కట్టు, పెద్ద పేరు సంపాదించుకో, కానీ ఉద్యమం రాదు. పుట్టి బిల్డింగ్లు మాత్రం మిగులుతాయి. అయితే మరి అలా పరిస్థితి ఇప్పుడు. కట్టడాలు ఉన్నాయి, ప్రజలు లేరు కనుక నీ గురి గమ్యం ఏది? ఉద్యమం నుండి వైదొలగించింది. చూసినావా సాతానుడు? పెద్ద పనులు పెట్టేసింది నీకు, ఎన్నో పెద్ద పనులు పెట్టేసి దేవునితో ఉన్న బంధం తెగిపోయింది. ఒక దైవజనుడు అంటే మాటన, ఒక దైవజనురాలు అంటే మాటనా ముచ్చటనా? వాళ్ళు దేవునితో ఉన్న కనెక్షన్తో వాళ్ళు ఏదడిగినా దేవుడు ఇస్తాడు. చూడండి, మరి ఏలియా ప్రార్థన చేస్తే కుంభవర్షం రాలేదా? ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగలేదా? మన వంటి స్వభావం గల వాడు ఏలియా. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినలేదా? వింటాడు. మనకు బుద్ధి రావాలి. దేవునికి స్తోత్రం. 3వ చూసినప్పుడు మనము ఉద్యమం ఎలా కలుగుతుంది? ఫ్రమ్ వేర్ ద రివైవల్ విల్ అవుట్ బ్రేక్. అవర్ రివైవల్ ఎక్కడి నుండి వస్తుంది? నేను మొదట చెప్పిన ద నీడ్ ఆఫ్ ఎ రివైవల్, రెండవది పాసిబిలిటీ ఆఫ్ ఎ రివైవల్, మూడవది ద సోర్స్ ఆఫ్ ఎ రివైవల్. ఫ్రమ్ వేర్ ఎ రివైవల్ షుడ్ అవుట్ బ్రేక్ అన్నప్పుడు మరి మూలం ఏంటి ఉద్యమానికి? దేవుడే మూలం. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. అంటే వెన్ వీ హ్యావ్ లింక్ విత్ గాడ్ వీ గెట్ ఆల్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ 62వ కీర్తన ఒకసారి చూడండి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, మనము దేవుని యొద్ద కనిపెట్టాలి, బలము ఆయనకే చెందినది. 62వ కీర్తన 11వ వచనం. జీవం అంటే బలం కదా, తిరిగి నువ్వు జీవింపబడుతున్నావు. యు ఆర్ గెటింగ్ లైఫ్ అవుట్ ఆఫ్ యువర్ డెడ్ స్టాటస్. అవును, మరి ఎక్కడ సోర్స్ ఆఫ్ రివైవల్ ఏంటి అంటే 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడను. నీ బలము నీ శక్తి కాదు, ఉద్యమం రాదు. దేవుని బలం, దేవుని శక్తి, దేవుని ఆత్మ, దైవ శక్తి, దైవ కార్యాలు అంటే అది ఉద్యమం. ఇప్పుడు నువ్వు నీ బలంతో ఏదేదో చేస్తావు, కానీ దేవుడు మరి తన ఆత్మను కుమ్మరించకుంటే అవన్నీ నిష్ఫలమే కదా. నాకు చాలా సంతోషమైంది, మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో యవనస్తులు చాలా ఉజ్జీంపబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కూడుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 1/2 డజన్ యవనస్తులు బాప్తిసం కొరకు సిద్ధమైనారని ఆ టీం లీడర్ తెలియజేస్తే నాకు ఆనందం ఇంతంత కాదు. నిజంగా ఒక ఆత్మ సర్వలోకం కంటే గొప్పదిగా యవనస్తులు తమ జీవితాన్ని చక్కబెట్టుకొని దేవుని వైపు మరలినారు. మరి 6 సిద్ధమైనారంటే ఒక ఆత్మీయ తల్లిగా నాకు ఎంత సంతోషం ఉంటుంది. ఇంకా మీరు ఎవరైనా బాప్తిసం తీసుకోవాలంటే సిద్ధపడండి, ప్రభు రాకడెప్పుడు మనకు తెలియదు. కనుక ఇక్కడ బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తే భక్తునికి 2 మార్లు వినబడదు. రీసౌండ్ అయిందేమో, ఎక్కువ అంటారు కదా, పెద్ద పర్వతం దగ్గర మరి గట్టి కేకేస్తే 2 సార్లు వినబడుతుంది. అలాగూ ఒక్కసారి దేవుడు చెప్తే భక్తునికి 2 పర్యాలు వినబడ్డదంట. స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. అవును, ఉద్యమము బిలాంగ్స్ టు గాడ్. ఈ ఉద్యమం అనేది, ఈ అవుట్ బ్రేక్ ఎక్కడి నుండి రావాలా? గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్ అని మనం గమనించాలి. 62వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఎక్కడ వెళ్ళాలి? ఐ వాంట్ టు సీ ఎ గ్రేట్ రివైవల్ లార్డ్. ఎక్కడ దొరుకుతుంది అది? మరి ఏదైనా దొరుకుతుంది కదా, నీకు డబ్బు ఉంటే ఏదైనా దొరుకుతుంది. కానీ ఉద్యమం అనేది ఏమైనా కొనుగోలు చేసేది కాదు కదా, దేవుని దగ్గరనే దొరుకుతుంది. ఈజ్ ద సోర్స్ ఆఫ్ ద గ్రేట్ రివైవల్. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన, నా కుటుంబాన్ని ఉజ్జీవింపజేయి, నన్ను ఉజ్జీవింపజేయి.
ఆపత్కాలం మందు నమ్ముకొనదగిన సహాయకుడు మనకున్నాడు. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఎంత గొప్ప దేవునికి మనము దేవుని దాసులమై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము. అది మర్చిపోతాం మనం. ఎక్కడెక్కడో దిక్కులు చూస్తుంటాం. ఎటు నుండి వస్తుంది నీకు సహాయం? కీర్తనకారుడు అంటాడు కదా 121 కొండల తట్టు చూసినాను. కొండలు దేవుడు చేసినాడు, సృష్టి తట్టు చూస్తున్నాడు అన్నమాట. కొండల తట్టు నేను కనులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండలు ఇస్తాయా నీకు సహాయం? కొండలంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులను సూచిస్తుంది. ఎంపీ చేస్తాడు, ఎమ్మెల్యే చేస్తాడు, మంత్రి చేస్తాడు, ప్రధానమంత్రి ఎవ్వరు చేయరు. నీకు అక్కడికి ఎవ్వరు రాదు. రక్షించ గుర్రం అక్కడికి రాదు. నువ్వు దేవుని తటే చూడాలి అంతే. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయన అక్కడే జవాబు చెప్తున్నాడు కదా 121 కీర్తన 1వ వచనంలో, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు నుండి రాదు. భూమి ఆకాశము సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుచున్నది. ఆయన క్వశ్చన్, ఆయనే ఆన్సర్. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని క్వశ్చన్ మార్కు. ఆయనే జవాబిస్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. దేవుని స్తోత్రం. ఉజ్జీవం కూడా అంటే పునరుద్ధరణ లేక సమకూర్చబడుట, పునర్జీవం, ఇదంతా కలిగేది దేవుని వల్లనే కలుగుతుంది. కాబట్టి మనం దేవునికే ప్రార్థన చేస్తున్నాం. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. 4వ చూసినప్పుడు మనం హీఈస్ ద మీన్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. అవును, అంటే ఆయన మనకు ఆ మీన్స్ అంటే మార్గం. ఆయనే మార్గం. సోర్స్ ఆయన్నే, మీన్స్ ఆయనే మార్గం. నేను అందుకే మరి మన సంఘంలో కూడా ఎక్కువ ప్రార్థనలు కావాలని ఆశిస్తున్నాను. ఇప్పటికే చాలా ప్రార్థనలు ఉంది. మరి స్త్రీల కొరకు ఒక కార్యం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అంగలార్చే స్త్రీలను పిలవండి, రోధించే స్త్రీలను పిలవండి, తెలివిగల స్త్రీలను పిలవండి. అవును, కీడు తొలగిపోతుందని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. అంటే ఆ స్త్రీలు చేసే కన్నీటి ప్రార్థనలో కూడా శక్తి చాలా ఉంటుందని ఒక మంచి థాట్ వచ్చింది నాకు. వీ హ్యావ్ టు గ్యాదర్ టుగెదర్ అండ్ క్రై అవుట్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. గొప్ప ఉద్యమం కొరకున్న ప్రార్థన చేయాలి. పురుషులు చేయాలి, స్త్రీలు చేయాలి, పిల్లలు చేయాలి, యవనస్తులు చేయాలి. వాక్యంలో ఉంది కదా, యవనస్తుల మీద తన ఆత్మను, పిల్లల మీద ఆత్మను, పనుమారు మీద ఆత్మను, దాసురాండ్ల మీద ఆత్మను. వృద్ధులు కూడా రివైవ్ అయిపోతారు, కలలు అంటారట, దర్శనాలు చూస్తారు. యవనస్తులు దర్శనాలు చూస్తారంట. నా ఆత్మ సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తాను. వీ హ్యావ్ టు సీక్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. దేవుని స్తోత్రం. హీఈస్ ద మీన్స్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. నేను ఇంతకుముందు 2వ దినవృత్తాంతం 7:14 చదివినాను కదా. అవును, మరి నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని తమ పాపంలో ఒప్పుకొని క్షమాపణ వేడుకుంటే దేవుడు పాపంలు క్షమించి ఆ దేశాన్ని స్వస్థపరుస్తాడు. తన జీవాన్ని మరి దేశానికి ఇస్తాడు. హీల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ ఆన్ ద పీపుల్. మరి 5వ చూసినప్పుడు మరి ఉజ్జీవానికి ఛానల్ అంటే కూడా మార్గమే. ఏది అంటే వాట్ ఈస్ ద ఛానల్ ఫర్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్? ద ఛానల్ ఆల్సో ఈజ్ యు ఆర్ ద ఛానల్. అంటే నాకు అనిపించింది, ఈ వాక్యం గుర్తొచ్చింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట. 7:28-29 చదువుతున్నాను. జాన్ 7th chapter 37 and 38. ఇది కూడా ఉజ్జీవానికి సంబంధించింది, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆర్ యు హంగ్రీ ఫర్ ఎ గ్రేట్ రివైవల్? గో టు జీసస్. ఎవడైనా దప్పికొని ఎడల వాడు నా యొద్ద వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనములు చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అంటే ఒక్క వ్యక్తిని కూడా దేవుడు వాడుకొని వారి ద్వారా కూడా లోకానికి గొప్ప ఉద్యమం అందించగలడు అనే అర్థము. దేవుని స్తోత్రం. యూ అండ్ ఐ కెన్ బికమ్ ఏ ఛానల్ ఫర్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే నేనే పాడదాన్ని, నేను సంఘంలో ఒక వ్యక్తిని అంతే కదా, లేక నేను ఒక సేవకుని మాత్రం, నేను ఒక కాపర్, అలాగా అనుకోవద్దంట. ఇఫ్ యూ హ్యావ్ రియలీ ద బర్నింగ్ డిజైర్ టు సీ ఎ గ్రేట్ రివైవల్, యువర్ సెల్ఫ్ క్యాన్ బికమ్ ఏ ఛానల్. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప ఉద్యమాన్ని లోకానికి రప్పించగలడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇంకో మాట చూస్తున్నాము, మరి ఉజ్జీవానికి అడ్డుగా ఉన్నాయన్నీ తొలగించుకోవాలి. వాట్ ఈస్ ద అబ్స్టకల్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్?
ఇప్పుడు అడ్డు బండ చూడండి, ఒక మార్గము సరళం కావాలి అన్నప్పుడు ఆటంకాలన్నీ తొలగించాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడు ఎయిర్పోర్ట్లో అంటే ఆ దారి అంతా సరళం చేస్తారు. లేనిపోని రంగురంగు ఫెస్టివల్ అన్నీ కడతారు, బల్బ్స్ లేక బెలూన్స్ కడతారు. ఎందుకంటే గొప్ప వ్యక్తి వస్తున్నాడు. మరి ఒక గొప్ప ఉద్యోగం రావాలంటే మనం కూడా అలాగూ సరళం చేయాలి మార్గం. ఆ అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగించాలి. నన్ను అడిగితే అడ్డుగా ఏముంటుంది? నువ్వు చేసే పాపమే అడ్డుగా ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా. అది దేవుడు బయలుపరచమని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మన దృష్టికి మనం చాలా నీతిమంతులు కనబడతాం. మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. వాక్యం అద్దం పడుతుంది. ఇది మిర్రర్. నువ్వు ఇప్పుడు అద్దం చూసుకొనే వచ్చి ఉండొచ్చు కదా, కూడికకు ఆరాధనకు కూర్చున్నావు. ఎన్నిసార్లు చూసినావో పొద్దున్న లేసి. ఎందుకంటే నీ ముఖం చక్కగా ఉందా లేదా, మచ్చ ఉందా, మరక ఉందా, ఎక్కడుంది. అయితే అలాగూ అద్దం పట్టేదే దేవుని వాక్యం. పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తాడు? నువ్వు ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు వదులుకోవాల్సిన పాపాన్ని నీకు ఎత్తి చూపెడతాడు. కొన్నిసార్లు మనకు తెలియక అమాయకంగా పడిపోతాం ఈ లోక భ్రమల్లో. అది ఎవరికైనా కలుగుతుంది. ఇంత పెద్ద భక్తులను కూడా నెట్టివేస్తుంది. ఏర్పాటైన వారిని సహితము మరి పడగొట్టడానికి సాతానుడు ఎప్పుడు కూడా మరి కాచుకొని ఉంటాడు, నవ్వుల పాలు చేస్తాడు అనమాట. చూడు పెద్ద భక్తులు అన్నారు చూడు, ఇప్పుడు బోర్లు పడ్డారని. అలా కాకుండా ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటే నీవు తొలగించుకోవాల్సింది ఉద్యమానికి అడ్డుగా ఉన్నది, లేక దేవుని మార్గానికి అడ్డుగా, నిన్ను ఆశీర్వదించడానికి అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు బయలుపరుస్తాడు. పాపమే ప్రధానం, అవిధేయత ప్రధానం, ప్రార్థన చేయకపోవడం అదొక ఆటంకం, వాక్యం చదవకుండా చేయడం అది సాతానుడు పెట్టే అడ్డుబండ. ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇద్దరు సమ్మతింపకుండా వారు కూడి నడవలేరు కదా. ఇద్దరు మనసులు కలవాలి, దేవుని మనసు నీ మనసు కలవాలి కదా. దెన్ ఓన్లీ యూ కెన్ వాక్ టుగెదర్ అండ్ సీ ఎ గ్రేట్ రివైవల్. మరి ఆ 7వ చూసినప్పుడు ఈ ఉద్యమం ద్వారా మనకేం లభిస్తుంది అన్నప్పుడు యూ విల్ సీ ద రిజల్ట్ ఆఫ్ ద రివైవల్. ప్రతిఫలం ఏంటి? ఇంత గొప్ప ఉద్యమం దేవుడు కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినాడు పాత నిబంధనల, కృత నిబంధన, ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాడు. దాని ప్రతిఫలం ఏంటి? సమాధానం, సంతోషం, నెమ్మది, పరిశుద్ధత, అభివృద్ధి, దైవాశీర్వాదాలు. వీటివన్నీ కూడా ప్రతిఫలం ఉద్యమం అంటే. ఇక్కడ నేను యోబేలు గ్రంథము చదివినప్పుడు నాకు దేవుడు గుర్తు చేసినాడు, భూమి తన పంటనిస్తుందంట, ప్రజలు నెమ్మదిగా ఉంటారంట. ఈ 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఉపవసించి ప్రార్థన చేసినారంట. అందరూ ఉద్యమం కావాలని కోరుకోవడం మాత్రం కాదు, కొద్దిగా త్యాగం చేయాలి. దేనికి ఏది కావాలన్నా కొద్దిగా పెట్టుబడి చేయాలి కదా మనం. అయితే కొద్దిగా మరి ఉపవాసం ఉండి దేవుణ్ణి అతీక్షణంగా ప్రార్థన చేసినప్పుడు ఏదైనా కార్యం జరుగుతుంది. ఉట్టుగా పైపైగా కాకుండా నువ్వు the hunger, the urge to see the outbreak of a great revival. Lord, I want to see a great revival. Enough Lord. ఇవన్నీ చాలా చేసిన ప్రోగ్రాములు అవి ఇవి కాదు నాయన. ఒక మంట రావాలి తండ్రి, ఒక అగ్ని దిగాలి, ప్రజలు రక్షణ పొందాలి, మార్మన్స్ పొందాలి, వారి భక్తి మార్గంలోకి రావాలి, నీ తట్టు తిరగాలి. నువ్వు మా తట్టు తిరగని అంటున్నాడు కదా కీర్తనకారుడు. నీ కోపం చాలించిన, నీ ఉగ్రత మేము భరించలేకపోతున్నాం, మేము మంచి మార్గంలోకి వస్తాం, మా పాపాలు వదిలిపెడతాం. అప్పుడే నీవు గొప్ప ఫలము అంటే ఆత్మల పంట చూస్తావు. అసలు ఉజ్జీవం అంటేనే ఆత్మల పంట. అంటే ప్రజలు మారుమనసు పొంది దేవుని తట్టు తిరుగుతూ ఉంటారు. ఆ కార్యం వడిగా జరిగిపోతుంది. అంటే దేవుని ఆత్మతో భక్తులు నింపబడినప్పుడు ఒక మాట, ఒక చూపు, ఒక స్పర్శ ద్వారా మనుషులు మారిపోవడం అది చూడాలి మనం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, గొప్ప ప్రార్థనలు జరగాలి. దేవునికి స్తోత్రం. అంటే మూడీ భక్తుడు ఒక మాట అంటాడు, ద వరల్డ్ హ్యాస్ యెట్ టు సీ వాట్ గాడ్ క్యాన్ డూ విత్ వన్ మ్యాన్ హూ ఈస్ ఫుల్లీ సరెండర్డ్ టు గాడ్. డిఎల్ మూడీ గారు అంటారు, ఇంకా లోకం చూసేది ఉంది, ఒక్క వ్యక్తి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఉంటే. మరి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేయబోతున్నాడు ఇంకా లోకం చూడాలి. అట్టి వ్యక్తుల్లో నన్ను కనిగా చేయమని ప్రార్థన చేస్తాడు మూడీ భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను 7 కార్యాలు మీ ముందు ఉంచాను. ద నీడ్ ఫర్ ఎ రివైవల్, ఉద్యోగం కొరకున్న అవసరత, పాసిబిలిటీ ఫర్ ఎ రివైవల్, ఉద్యోగం కొరకున్న అవకాశం. 3వది ద సోర్స్ ఆఫ్ ఎ రివైవల్, ఉద్యోగానికి ఉన్న మూలం గురించి చెప్పినాను. మీన్స్ ఆఫ్ ఏ రివైవల్, ఉద్యోగం రావడానికి దారి చూపెట్టినాను. ఛానల్ ఫర్ ఎ రివైవల్, ఉద్యోగం మరి కుమ్మరింపబడడానికి ఉన్న మార్గము. మరి 2వ దినవృత్తాంతం 7:14 చెప్పినాను.
ఉజ్జీవానికి అడ్డుగా ఉన్న కార్యాలు, అబ్స్టకల్స్ టు రివైవల్ చెప్పినాను. 7వది ద రిజల్ట్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్ నేను చెప్పినాను. దేవుని స్తోత్రం. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. గొప్ప ఉజ్జీవం రావాలని మనం ప్రార్థన చేయాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా నీ పాదములకు స్తోత్రం. 85వ కీర్తన ద్వారా మాతో మాట్లాడినావు దేవా. ప్రభువా, మమ్మను మరల బ్రతికించు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మమ్మను మరల బ్రతికింపవా తండ్రి. బాధకరమైన దుఃఖకరమైన సంఘటనలు రోజు వింటున్నాం. ఎంతమంది మరణించినారు. ఈ లోకము ఇలాగూ బాధపడుతున్నది, ఇలాగూ అంగలారుస్తుంది. కరోనా దయ్యం పట్టి పీడిస్తుంది నాయన. నీకు స్తోత్రం. ప్రజలు ఇప్పుడైనా నీ తట్టు, ఇప్పుడైనా నువ్వు మీ హృదయాలు, మీ వస్త్రాలు కాదు, మీ హృదయాలు చింపి నా యొద్దకు తిరుగుమని అంటున్నావు యోవేలు గ్రంథంలో. అవును ప్రభువా, మేము మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పట్టుదలతో మా పాపాలు ఒప్పుకొని నీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి కార్యాన్ని ఒప్పుకొని వదిలిపెడితే నాయన మమ్మల్ని స్వస్థపరుస్తానన్నావు. మమ్మల్ని మాత్రమే, మా కుటుంబాలకు స్వస్థత కలుగుతున్నది, మా దేశానికి స్వస్థత కలుగుతుంది, మా సంఘానికి స్వస్థత ఇస్తానన్నావు. మమ్మల్ని మరి తిరిగి ఉజ్జీవింపజేస్తానన్నావు. నీ ఆత్మను మా అందరి మీద కుమ్మరిస్తానన్నావు. దట్ ఇస్ ద ప్రెసెంట్ నీడ్ ఆఫ్ ద అవర్. అవును ప్రభు, ప్రార్థనా శక్తి దయచేయండి. ఆత్మను నా మీద కుమ్మరించండి నాయన. టోటల్ సరెండర్ నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సంపూర్ణంగా నీ సన్నిధిలో మేము తగ్గించుకొని మొరపెట్టి ప్రార్థనలో గడపడానికి సహాయం దయచేయండి. ప్రార్థన ద్వారానే ఉద్యోగం వస్తుందని మరి ఏం మార్గం లేదు నాయన. మేము ఎటో చూస్తే ఏవేవో మాకు దొరుకుతుంది, కానీ నీ తట్టు చూస్తేనే ఈ ఉద్యమం, ఈ గొప్ప శక్తి మమ్మల్ని ఆవరించుకుంటుంది. కనుక మాకు ఉద్యమం దయచేయమని, మమ్మల్ని బ్రతికించమని, మేము నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని మరల బ్రతికించమని, కోపాగ్ని తగ్గించుకోమని, నీ ఒక ఉగ్రత చల్లార్చుమని యేసు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. దేవుడు మనందరినీ ఉజ్జీవింపజేయును గాక. గొప్ప ఉజ్జీవము ఈ లోకం మీదకి దిగును గాక. ప్రజలందరూ సంతోషించినట్లు గొప్ప ఉజ్జీవాన్ని చూడడానికి పాపులు మారుమనసు పొందుదురు గాక. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామమును